హే గాయ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేష్మా టాక్స్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు. ఇప్పటివరకు ఎవరైనా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే చూసేసి లైక్ చేసేసి షేర్ చేసేసి ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇవాళ అయితే నాన్ వెజ్ కర్రీ వండబోతున్నా, అందులోనూ చికెన్ స్పెషల్ అండి. సో చాలామందికి తెలియని ఒక టిప్ ఏంటంటే, చికెన్ వండేటప్పుడు నార్మల్ కర్రీస్లో వేసే కన్నా ఒక చుక్క నూనె ఎక్కువే వేస్తారు. సో ఇవాళ అయితే నాకు ఈ చికెన్లో చెరివి వచ్చింది. సో చెరివి వల్ల నేనైతే నూనె చాలా తక్కువ వేసి ఈ చెరివిని కర్రీలు వేసేస్తున్నాను. సో ఒక నూనె వేస్తే నూనె క్వాంటిటీ తగ్గుతుంది. సో ఈ చెరువు వల్ల చాలా నూనె అయితే వచ్చేస్తుంది. సో మీరే చూడండి, కాసేపు మూత పెట్టి ఇంగానే ఎంత నూనె వచ్చిందో చూసారా, ఎంత నూనె వచ్చేసిందో. సో ఇంకో టిప్ ఏంటంటే, మనం కర్రీ వండేసిన తర్వాత కుక్కర్ పెడతాం కదా, కుక్కర్ మనం వాటర్ చాలామంది అనుకుంటారు వాటర్ ఎక్కువ అవడం వల్ల కుక్కర్ను మూతలో నుంచి వాటర్ పైకి వచ్చేస్తాయి అనుకుంటారు. సో అది కాదండి, కుక్కర్లో వాటర్ ఎంత పోసినా సరే మూత పెట్టినప్పుడు కింద ఫ్లేమ్ని సిమ్లో పెట్టాలి. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ప్రెషర్ చాలా త్వరగా ప్రెషర్ ఎక్కువైపోయి అది పొంగిపోయి పైకి వచ్చేస్తాయి. సో తక్కువ ఫ్లేమ్లో పెడితే అది స్లోగా కుక్ అయ్యి కుక్కర్ను విజిల్లోంచి వాటర్ బయటికి రాకుండా ఉంటాయి. సో కుక్కర్ కూడా పాడవకుండా ఉంటుంది. చూడండి, నేను అలాగనే చేస్తున్నాను. కర్రీలో వాటర్ పోసేసి విజిల్ అయితే పెట్టేస్తున్నాను. కింద ఫ్లేమ్ కూడా హై ఫ్లేమ్ కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. అలాగని లో ఫ్లేమ్ కూడా కాదు, మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉంచితే అసలు చూసారా, నేను విజిల్ కూడా తీసేస్తున్నాను. నాకు ఇక్కడ 5-6 విజిల్ వచ్చిన తర్వాత అయితే నేను విజిల్ని తీసేస్తున్నాను. ఒక్క చొక్క వాటర్ కూడా బయటకు అయితే రాలేదు. కర్రీ కూడా ఉడికిపోయిందండి. సో నా టిప్ ఎవరికి నచ్చినట్లయితే లైక్ ఇంకా షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే ఫ్రెండ్స్, బాయ్.